పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే 14వ తేదీ ఉదయం 11 గంటల 10 గంటల 53 నిమిషాల వరకు మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతారు. కానీ 14వ తేదీ ఉదయం 10 గంటల 53 నిమిషాలకు మీ రాశికి ద్వితీయ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం అయినటువంటి మిథున రాశిలో గురుడితో కలిసి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు, విలాసవంతమైనటువంటి జీవితానికి మరియు శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. ఆల్రెడీ మిథున రాశిలోనే గురుడు కూడా ఉండటం వలన పాత జ్ఞాపకాలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ గ్రహాల యొక్క కలయిక ఈ 10 రోజుల పాటు కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ సరైనటువంటి ప్రణాళికతో కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముందుకు వెళ్ళినట్లయితే అసలు నిరాటంకమైనటువంటి, నిర్విఘ్నమైనటువంటి విజయాల పరంపర కొనసాగేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. మరి రవిగ్రహాన్ని కనుక తీసుకుంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో 15వ తేదీ ఉదయం వరకు రవి సంచరిస్తాడు. రవి 12 వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారిలో 15వ తేదీ ఉదయం వరకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ మీ జన్మరాశిలోకి 15వ తేదీన ప్రవేశిస్తాడు కాబట్టి 15వ తేదీ నుంచి సామాజిక పరమైనటువంటి గౌరవం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడి యొక్క ప్రభావం మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా చక్కగా సక్సెస్ఫుల్గా మారుతుంది. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా ఇంకా ఎక్కడో ఏదో తెలియనటువంటి సందిగ్ధత, మీమాంస కొనసాగుతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. కానీ సప్తమ స్థానాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా వృషభ రాశి వారికి ధైర్య సాహసాలు పెరిగినప్పటికీ కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన సమస్యల యొక్క తీవ్రత పెరగకుండా చూసుకోవాలి. ఇంకా ఆధ్యాత్మిక చింతన, శని భగవానుడి యొక్క కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధర్మ కార్యాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ 10 రోజుల కాలంలో సంచరించేటటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే సరైనటువంటి ప్రణాళికతో కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయాల పరంపర అనేటటువంటిది కొనసాగేటటువంటి అవకాశం ఏర్పడుతున్నది అని చెప్పాలి. ఇవి ఇక వృషభ రాశి వారికి గోచార ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి దశమ స్థానంలో చంద్రుడు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తాడు. దశమ స్థానం మనకు ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానం, వృత్తికి సంబంధించినటువంటి స్థానం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. మీ పై అధికారుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి పదవీ యోగం కూడా పట్టే అవకాశం ఉంది. సమాజంలో చక్కగా బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఇది మీకు అత్యంత లాభదాయకమైన సమయంగా ఉంటుంది. ఏ కొత్త పని మొదలుపెట్టినప్పటికీ కూడా విజయం మీరే అనేటటువంటి విధంగా వృషభ రాశి వారు ఉండబోతూ ఉన్నారు. 12వ తేదీ రాత్రి 7 గంటల 6 నిమిషాల నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో
లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం, శనితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే దీనివల్ల ఆర్థికంగా మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతూ ఉంది. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పెట్టుబడులే బ్రహ్మాండమైనటువంటి లాభాలు కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అయితే శని ప్రభావం కారణం చేత చిన్న చిన్న జాప్యం అంటే ఆలస్యాలు జరిగినప్పటికీ కూడా అంతిమంగా విజయం ఖచ్చితంగా మిమ్మల్ని భరించే అవకాశం ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినడానికి అవకాశం ఉంది. 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వ్యయస్థానంలో కుజుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో చెయ్యకూడనటువంటి పనులు కూడా చెయ్యాల్సినటువంటి అవసరం పడుతుందా అనేటటువంటి భావన కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దురభ్యాసాలకు, దురలవాట్లకు సాధ్యం వరకు దూరంగా ఉండాలి. అవసరమైతే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఎక్కువగా తలెత్తవచ్చు. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఎవ్వరితో కూడా అనవసరంగా ఆర్గ్యుమెంట్స్కి, వివాదాలకు దిగకండి. విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. కానీ స్థానిక పరమైనటువంటి వ్యవహారాలలో మౌనం వహించడం చాలా మంచిది. 16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, అంటే మీ జన్మరాశిలో బుధుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీకు చాలా ప్రశాంతమైన సమయం అని చెప్పాలి. కొత్త ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇంకా కొత్త వస్త్రాలు కానీ, నూతన వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వ్యక్తిగత అంటే మీ రూపం పైన, ఆకర్షణ పైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. శుభకార్యాల కోసం చేసే ప్రతి ప్రయత్నము చక్కగా ఫలిస్తుంది. మీ నిర్ణయాలు కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ధనస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావాన్ని, గురు శుక్ర గ్రహాలతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీ వాక్చాతుర్యం వల్ల కఠినమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మికమైన ధనలాభం కానీ, విందు వినోదాలు కానీ ఉంటాయి. బ్యాంకు పరంగా కనుక తీసుకుంటే ఆర్థికంగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ 10 రోజులలో కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారి ప్రతికూలతలు పోగొట్టుకోవడానికి 14, 15వ తేదీలలో ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శివుడికి పాలతో అభిషేకం చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత పొందుతారు. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్ర జపం చాలా మంచిది. ముఖ్యంగా పేదలకు పెరుగు లేదా తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే మీ ఇంటికి, ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవుడు ఉంటాడు. ఆ ఇంటి ఇలవేల్పును కొలుచుకోవటం వల్ల, స్మరించుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా ఆటంకాలు తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలత కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించే ధన్యవాదాలు. శుభం.